టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మళ్ళొక్క మంచి ముచ్చటెత్తుకొచ్చిన అదేంటంటే ఈ భూములు ఏదైతే పడావు పడ్డటువంటి భూములు ఉన్నాయో, ఇండస్ట్రీస్కు ఇచ్చినటువంటి భూములు ఉన్నాయో, రకరకాలుగా వ్యాపారాలకు సంబంధించినటువంటి భూములు ఏదైతే ఇచ్చిందో ప్రభుత్వం గతంలో, కొందరేమో ఆల్రెడీ కబ్జా చేసి ఏదైతే భూములు వాడుకుంటా ఉన్నారో వాటి మీద ఫోకస్ పెట్టినట్లు మనకు తెలుస్తూ ఉన్నది. ఇచ్చిన భూములెన్ని, వాటిలో వాడనివెన్ని, పడావు పెట్టిన భూములు, బిల్డింగులు లెక్కలు తీస్తున్న రాష్ట్ర సర్కార్, ఇండస్ట్రీస్తో పాటు ఆఫీసులకు ఇచ్చిన జాగలపై నజర్, హైదరాబాద్తో పాటు జిల్లాల్లోనూ వివరాల సేకరణ, వినియోగించని ఆస్తులు వెనక్కి తీసుకోవాలని నిర్ణయం. మంచి నిర్ణయం ఇది తీసుకొని ఖచ్చితంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి రకరకాలుగా స్కూల్ బిల్డింగ్స్ కావచ్చు, రకరకాలుగా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కావచ్చు, ఏదైనా పెడితే మాత్రం సర్కారు చాలా ముందంజా పోతుంది. తెలంగాణ కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఇది మంచి పరిణామం. భూములు ఇంతకుముందు అనేక మంది భూములు ఎందుకంటే కబ్జా చేసి, ఆ కబ్జా చేసినటువంటి భూములలో రకరకాలుగా బిజినెస్లు చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అది పొలిటీషియన్స్ ఉన్నారు, అదేవిధంగా రకరకాలుగా వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర నుంచి అవి పడావు ఉన్నటువంటి భూముల్ని ఖచ్చితంగా లాక్కుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అది సర్కారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా అద్భుతంగా ఉన్నది. అట్లనే ప్రొసీడ్ కావాలని కోరుతా ఉన్నా మా వీకేఆర్ టీవీ. ప్లీజ్ దయచేసి మిత్రులారా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ను, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. మీకోసమే నేను, నా కోసమే మీరు. జై తెలంగాణ, జై జై తెలంగాణ.